అమ్మాయిలు అదరగొట్టారు. మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అదేనండి మన మహిళా క్రికెట్ టీం అద్భుతంగా ఆడి ఫైనల్ మ్యాచ్లో ఒక చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆహా, మ్యాచ్ చూస్తుంటే గూస్ బంప్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ క్రాంతి కేకే. షార్ట్గా స్వీట్గా క్రాక్ అనండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను బ్లెస్ చేయండి, నన్ను ఫాలో చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీం పైన ఈ వరల్డ్ కప్ వరకు అసలు అంచనాలే లేవు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ టీం గురించి అవహేళన. అండ్ ఈ టీం అసలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి మేటి జట్లు మన ముందున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తాయి, అసలు పోటీ ఇస్తాయా అని చాలా మందికి చాలా సందేహాలు. కానీ సెమీఫైనల్, ఆ ఒక్క మ్యాచ్, ఆ సెమీఫైనల్ తర్వాత మన మహిళా జట్టుపై అంచనాలకు అసలు అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే సెమీఫైనల్ మ్యాచ్ అసలు ఆ చేజ్ అంటే అసలు అంత అద్భుతమైన చేజ్ మన మహిళా జట్టు చేస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విజయం తర్వాత దేశం మొత్తం చూపు వీళ్ళపైన పడింది. అప్పుడు ఒక నమ్మకం, అప్పుడు ఒక ఆశ, అంటే వీళ్ళు మనకు వరల్డ్ కప్ తెస్తారు అని. అప్పటి వరకు లేని ఒక వ్యూవర్షిప్ కూడా వరల్డ్ కప్ పైన, ఇండియా మ్యాచెస్ పైన భయంకరంగా ఇంప్రూవ్ అయింది. సో ఈ వరల్డ్ కప్ ఈ అమ్మాయిలకే కాదు, భవిష్యత్తులో క్రికెట్ ఆడాలనుకునే అందరు అమ్మాయిలకి ఒక ఆదర్శం. వీళ్ళ విజయం, వీళ్ళని చూసి ఎంతోమంది మన ఇంట్లో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు పోర్తలతో ముంచుతున్న ఈనోళ్ళే లీగ్ దశలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినప్పుడు ఎగతాళి చేశారు. వెనకాల ఎన్నో మాటలు అనుకున్నారు, ఈ జట్టేనా వరల్డ్ కప్ కొట్టేది, మేటి జట్ల ముందు ఈ జట్టు తేలిపోద్దే, వాళ్ళ పేరు వినగానే జావగారిపోతే, వీళ్లకు అబ్బాయిలతో పాటు సేమ్ ఫీజా, ఇలా ఎన్నో విమర్శలు చేశారు. ఆ నోళ్లతోటే వీళ్ళు పొగడ్తల్లో ముంచెత్తేటట్టు చేయడం, ఆ నోళ్లతోనే పొగడ్తలు వినడం ఎంత అద్భుతం. అసలు ఈ చిరస్మరణీయ విజయం వెనక చాలా కష్టం ఉంది, కఠోర శ్రమ ఉంది. దీని వెనకాల ఒక టీం ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు చేసిన, వాళ్ళలో ఉన్న బలం, అంటే హర్మన్ ప్రీత్ ఒక టీంని ఎంచుకుంది, ఆ టీం పైన నమ్మకం ఉంచింది. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళందరికీ ఒకరు తోడారు, ఆయనే అమోల్ ముజిందర్, ఇప్పుడు భారత మహిళా టీంకి కోచ్. ఆయన వచ్చాక వీళ్ళని కరెక్ట్గా మోటివేట్ చేసి ఒక వే చూపించాడు. అంటే ఎలా అంటే, మీరు అబ్బాయిలతో సరి సమానం, మీకు అబ్బాయిలకి ఏం తేడా లేదు, సో యూ హ్యావ్ టు లైక్ ద మెన్. అంటే ఒక అబ్బాయికి మీకు ఆత్మవిశ్వాసంలో, ఒక శక్తిలో మీకు ఎలాంటి అది లేదు. కొంత ఫిజికల్గా ఏమైనా తక్కువ ఉండొచ్చు, దాన్ని మనం ప్రాక్టీస్ చేసి దాంతో మనం ముందుకెళ్ళొచ్చు అని క్లియర్గా వాళ్ళకి ఓపెనింగ్ చెప్పి, వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు ముందుకెళ్ళేలా చేశాడు. దీనికి తోడు ఎలాగూ కెప్టెన్ హర్మన్ ప్రీత్ రెడీ ఉంది విత్ ఎ బెస్ట్ టీమ్. సో ఇలా ఈ స్టెప్ నుంచి స్టార్ట్ అయిన ఈ మ్యాచ్, ఈ మ్యాచెస్, ఈ ఒక ఫైట్ అనేది ఒక 2-3 years నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ముందుకెళ్తుంది. దీనివల్లనే ఈ ఇయర్ ఇంగ్లాండ్ తోటి వన్డే T20 సిరీస్ 2 గెలిచారు. ఆస్ట్రేలియాతో కొంత తేడాతో ఓడిపోయినప్పటికీ యాక్చువల్లీ వాళ్ళు చాలా ట్రై చేశారు, కాకపోతే స్వల్ప తేడాలతో ఓడిపోయారు. బట్ ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది స్టార్ట్ అయింది అమ్మాయిల్లో. భారతీయ పురుషుల జట్టు చేయలేనిది మన వీర వనితలు, మన భారతీయ మహిళా క్రికెట్ జట్టు చేసి చూపెట్టింది. అది ఒకసారి అనుకుంటూనే ఎంతో గర్వంగా ఉంది. అయితే ఈ మ్యాచ్కి ముందు కోచ్ అమోల్ వాళ్ళలో, అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి కొన్ని మాటలు చెప్పాడు. అదేంటంటే, ఈ 7 గంటలే మనకు కీలకం, ఎవరితో మాట్లాడొద్దు, ఏది ఆలోచించొద్దు, జస్ట్ కప్పే లక్ష్యంగా ఉండాలి, మన చరిత్ర మనమే రాసుకోవాలి, ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళలో ఒక అద్భుతమైన పోరాట పటిమను రగిల్చాడు. అదే పోరాట పటిమతో వాళ్ళు ముందుకెళ్ళి కప్పును ముద్దాడారు. సో ఈ విన్నింగ్ స్పిరిట్ ఇలాగనే కొనసాగాలి. ఈ విన్నింగ్ స్పిరిట్ తోటే మన భారత మెన్స్ జట్టు కూడా 2027లో వచ్చే వన్డే వరల్డ్ కప్ను కొట్టాలని నేను దృఢంగా కోరుకుంటున్నా. జయ హో హర్మన్ ప్రీత్ కౌర్, జయ హో అమోల్, జయ హో రోడ్రిగ్స్, జయ హో షఫాలి వర్మ. 140 కోట్ల భారతీయులు గర్వపడే ఒక రోజుని మాకిచ్చారు. మీకు దీనికి ఎప్పటికీ రుణపడే ఉంటాం. వీరి వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి, వీళ్ళ కష్టం వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సపోర్ట్ చేయండి, ఇలాంటి వీడియోస్ నేను ఇస్తూనే ఉంటాను మీకు. క్రాంతి కేకే, క్రాక్, సైనింగ్ ఆఫ్, బాయ్.